Today we are going to discuss about the chapter number 20, that is locomotion and movement. Okay, so in this topic we will discuss about muscular system. First of all, we will discuss about what is locomotion and what is movement. Every animal shows locomotion and movement, but there are some exceptions are there. Some animals, they will not show locomotion, but they will show movement. What is the difference between movement and locomotion? I think you understood my action. What is that? Movement means, okay, just moving the body parts. Locomotion means moving from one place to another place. So like that, every animal in search of food, okay, it has to move, it has to show the locomotion. So means here every animal needs muscular support. In some animals there is no such development of muscles, even though that animals will show movement in their body. Okay, so what purpose? The purpose is collection. What is that? Collection of food. And another, escaping from enemies. Okay, so collection of food, escaping from enemies, and another one is, okay, in search of mate. What is that? In search of mate, or we can also say in search of shelter. So like that, here animals needs movements compulsorily. Even if you take, okay, immovable animals like porifera, you know, in animal kingdom this is the lowest level of organization. So here you see in porifera, okay, in porifera the water is coming in this way and it is going out like this. So like that, here the canal system support is there. This is called osculum. సో ఈ విధంగా మన జంతు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి జీవజాతులన్నింటికీ కూడా కదలిక అనేది ముఖ్యమైనటువంటి అవసరంగా ఉంది. కొన్నేమో ఉన్న ప్రదేశంలోనే కదులుతూ ఉంటాయి, మరికొన్నేమో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉంటాయి. ఎందుకోసం ఈ ప్రయాణం అనేటటువంటిది ఎందుకుంది? ఇది ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం, శత్రువుల బారి నుంచి తప్పించుకోవడం కోసం, మరియు కావలసినటువంటి, ఓకే, షెల్టర్ అనగా వసతి ఉన్నటువంటి ప్రదేశాల వైపు ప్రయాణించడం మరియు ప్రత్యుత్పత్తి కొరకు కూడా ప్రయాణించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అన్ని కదలికలు ప్రయాణాలు కావు, కానీ ప్రయాణించాలంటే కదలిక కంపల్సరీగా ఉండాల్సిందే. ఆల్ మూమెంట్స్ ఆర్ నాట్ లోకమోషన్స్. ప్రతి కదలిక అనేది లోకమోషన్ను కలిగించదు, కానీ ప్రతి లోకమోషన్ అనేది అనగా ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశాలు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? కదలికలు కావాలి, అంటే మూమెంట్ కావాలి. ఈ విధంగా ఒక స్టేట్మెంట్ మనము చెప్పుకోవచ్చు. అయితే మరి ఒక జీవజంతువులైనా కదలికలు ఉండేవి, వేరే యానిమల్స్లో ఉండవా అంటే నిజానికి జంతువులుగా లేనటువంటి ప్రొటిస్టా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొటిస్టా అనేటటువంటి ఒక సమాజానికి సంబంధించినటువంటి జీవజాతులు, అనగా ఈ ప్రొటిస్టా అనేటటువంటి ఒక కింగ్డమ్లో అనగా రాజ్యంలో ఉన్నటువంటి యూనిసెల్యులార్ యానిమల్స్ అనగా ఏకకణ జీవులైనటువంటి అమీబా. చూడండి, ఆకారం లేనటువంటి జీవిగా మనం అమీబాను చెప్తాం. అదేవిధంగా యూగ్లీనా వంటి జీవుజాతులు కూడా చూడండి ఇలాగా యూగ్లీనా, మరియు అదేవిధంగా పారమీషియం అనేటటువంటి జీవి కూడా చూడండి స్లిప్పర్ లాగా ఉంది, స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటాం దీన్ని. ఈ విధంగా ఇలాంటి జీవుల్లో మీరు గమనిస్తున్నారు కదలికలు అనేటటువంటివి ఉంటాయి. ఈ కదలికలతో పాటుగా అవి చలనాన్ని కూడా చూపిస్తున్నాయి. సో దెర్ ఈజ్ ఎ లోకమోషన్ అండ్ దెర్ ఈజ్ ఎ మూమెంట్. ఇనీషియల్లీ వాట్ టైప్ ఆఫ్ మూమెంట్ యూ కెన్ సీ ఇన్ దిస్ ప్రొటిస్టన్స్ అనగా ప్రోటోజోవా అనేటటువంటి వర్గానికి చెందిన, వాట్ ఈస్ దిస్? ప్రోటోజోవా ఫైలం ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవా అనే ఫైలానికి చెందినటువంటి జీవులు అనగా
ప్రొటెస్టా రాజ్యానికి చెందినటువంటి ఏకకణ జీవులు యూనిసెల్యులార్ యానిమల్స్ దే షోస్ మూమెంట్స్ అండ్ లోకమోషన్స్. దీన్నే మనం ఎలా చెప్తామంటే అమీబాలో జరిగే లోకమోషన్ని అమీబాయిడ్ లోకమోషన్ అంటారు. ఓకే, మీకు అందరికీ తెలుసు అమీబాయిడ్ లోకమోషన్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా జరుగుతుంది అంటే అమీబాయిడ్ లోకమోషన్ అనున్నది ఏకకణ జీవులైనటువంటి అమీబాలు సూడోపోడియాలు అనగా మిథ్యాపాదాల ద్వారా వీటి యొక్క కదలికలు అనేటటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనము యూగ్లీనా అనేటటువంటి జీవి యొక్క బొమ్మని మనం చూస్తున్నాము, యూగ్లీనా. సో ఈ యూగ్లీనా అనేటటువంటి జీవికి మనం గమనిస్తున్నాము ఫ్లాజెల్లా అనేటటువంటి ఒక పొడవైనటువంటి నిర్మాణాన్ని మీరు గమనిస్తున్నారు, ఫ్లాజెల్లా. మరియు మీకు ఇంతకు ముందుగా చెప్పినట్టుగా స్లిప్పర్ అనిమల్క్యూల్ అయినటువంటి పారామేషియం, వాట్ ఈస్ దిస్? పారామేషియం అనేటటువంటి ఈ అనిమల్కి ఈ పారామేషియంలో సన్నని చిన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని సీలియా అంటారు. వాట్ ఆర్ దీస్ ఆర్ కాల్డ్? దీస్ ఆర్ కాల్డ్ సీలియాస్. కాబట్టి సీలియరీ లోకమోషన్, ముఖ్యంగా ఈ పారామీషియంలో జరిగే సీలియరీ లోకమోషన్ కానీ యూగ్లీనాలో జరిగే ఫ్లాజెల్లార్ లోకమోషన్ కానీ ఈ రెండింటిని మనము స్విమ్మింగ్ లోకమోషన్గా చెప్పుతున్నాము. కాబట్టి దీన్ని ఏమంటాము? స్విమ్మింగ్ లోకమోషన్. ఈ విధంగా ఏకకణ జీవులు అయినప్పటికీ కూడా వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి కదలికలు ఉన్నాయి మరియు చలనాలు ఉన్నాయి. దే హ్యావ్ దేర్ మూమెంట్స్ అండ్ ఆల్సో దే హ్యావ్ దేర్ లోకమోషన్స్. నౌ వాట్ అబౌట్ అవర్ సెల్స్? మన సెల్స్లో ఎలా జరుగుతాయి కదలికలు అనేటటువంటివి చూద్దాం. ప్రతి జీవి కణాలతో ఏర్పడి ఉంది. ఎవ్రీ అనిమల్ మేడ్ విత్ సెల్స్. ఓకే, ఇన్ దిస్ సెల్ యు నో దిస్ ఈజ్ న్యూక్లియస్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైటోప్లాజం. ఓకే, ఈ ఏదైతే ప్రతి కణానికి సంబంధించినటువంటి అంతర్గత అస్థిపంజర నిర్మాణం ఏదైతే ఉందో, ద స్ట్రక్చర్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద సెల్స్, దీన్ని మైక్రోట్యూబులార్ స్ట్రక్చర్ అంటాం. కాబట్టి ఈ విధంగా ప్రతి కణం లోపల మైక్రోట్యూబ్యూల్స్ అనేటటువంటి నిర్మాణాల ద్వారా దాని యొక్క ఔటర్ బౌండరీని మనము గమనిస్తున్నాం. ఓకేనా? కాబట్టి ప్లాస్మా లెమ్మా త్వచానికి అతుక్కొని ఉన్నటువంటి ఈ నిర్మాణాలు కూడా ఆహార పదార్థాలను ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి అనగా పైవైపుకు కానీ కింది వైపునకు కానీ కదిలిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సమ్ ఎక్స్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటే ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. దేంట్లో? సైటోప్లాజంలో. కాబట్టి ఈ విధంగా కదలికలని మనము గమనించవచ్చు. అలాగా మన శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు కూడా WBC వైట్ బ్లడ్ సెల్స్ ఆల్సో దే కెన్ షో ద మూమెంట్. వాట్ ఈస్ దట్ మూమెంట్? దట్ ఈజ్ అమీబాయిడ్ మూమెంట్. తెల్ల రక్త కణాలు కూడా అమీబా వంటి మూమెంట్ను చూపిస్తూ ఉంటాయి. మరియు అదేవిధంగా మనకిక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్లో మజిల్ అనే విషయాన్ని నేను చెప్పాను. మజిల్స్ అంటే కండరాలు. కాబట్టి ఈ మజిల్స్ ఎలా ఉంటాయి అనేటటువంటి దాని మీద మనము ఈరోజు మాట్లాడుకుంటున్నాం. బాగా అభివృద్ధి చెందినటువంటి అనిమల్స్ అయినటువంటి మన శరీరంలో కండర వ్యవస్థ ఎలా ఉంది? మీన్స్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మస్క్యులార్ సిస్టమ్. సపోజ్ ఇది ఒక షోల్డర్ బోన్ అనుకుందాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి షోల్డర్ బోన్ అనుకుందాం. దీని నుంచి కొంత కండరాన్ని మీకు నేను చూపిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు ఈ పిక్చర్లో కూడా చూడొచ్చు. ఇదంతా ఏంటి? ఇదంతా బోన్. ఓకేనా? ఈ బోన్ పక్కన ఏముంది? కండరాలు ఉన్నాయి, అనగా మజిల్స్ ఉన్నాయి. మొత్తం మజిల్ని కలిపి కప్పి ఉంచేటటువంటి పొర ఉంది. ఈ పొరను మనం ఏమంటున్నామంటే ఎపిమైసియం. ఏమంటున్నాము? ఎపిమైసియం. అది ఎపిమైసియంగా మనం దాన్ని చెప్తాము. మొత్తం మజిల్ను కవర్ చేసే మెంబ్రెయిన్ పేరేంటి? ఎపిమైసియం. మరి ఈ మజిల్లో మనం గమనించినట్లయితే అనేక రూపాలుగా ఉన్నటువంటి కట్టలు కట్టలుగా ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ బండిల్స్ లైక్. ఈ బండిల్ పేరు ఏంటయ్యా అంటే ఈ బండిల్ పేరు ఫాసికిల్. చూడండి, ఈ పిక్చర్లో మీరు గమనిస్తున్నారు. ఇలాగ ఒక ఫాసికిల్ని బయటకు తీసి చూపిస్తున్నారు. ఈ విధంగా ఈ ఫాసికిల్ని చుట్టి కూడా ఒక పలుచని పొర ఉంటుంది. దీన్ని మనము పెరిమైసియం అంటారు. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాము?
ఎపిమైసియం, పెరిమైసియం మరియు లోపల ఉన్నటువంటి దాన్ని ఎపిమైసియం, పెరిమైసియం కింద లోపల ఉన్నటువంటి ఈ ఫాసికిల్లో అనేకమైనటువంటి దెర్ ఈజ్ ఎ మెనీ మైక్రో ట్యూబ్యూల్స్ ఆర్ ప్రజెంట్. కాబట్టి ఇక్కడ మనము దీంట్లో ఉన్నటువంటి ఒక ఫైబర్ని గమనిస్తున్నాం. we can see this is muscle fiber. what is this? muscle fiber. కాబట్టి ఈ మజిల్ ఫైబర్ను చుట్టుకొని ఏముంది? ఎండోమైసియం. కాబట్టి ఎపిమైసియం, పెరిమైసియం, ఎండోమైసియం. దీంట్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది? పైనుంచి కిందికి పొరలను అమర్చండి అన్నట్టుగా అడతారు. అరేంజ్ ద లేయర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. సరే, దీంట్లో మనం ఎలా గమనిస్తాం చూడండి. క్వశ్చన్ ఎలా వస్తుంది? ఎపిమైసియం కదా, ఎపిమైసియం దేన్ని కప్పుతోనుంది? మజిల్, కవర్డ్ ద మజిల్. మళ్ళీ మజిల్ లోపల ఏమున్నాయి? పెరిమైసియం కదా, పెరిమైసియం అనేది దేన్ని కప్పుతుంది? ఫాసికిల్. కాబట్టి మజిల్లో ఏముంది అంటే ఏం చెప్తాం? ఫాసికిల్ని కప్పి ఉంచేది పెరిమైసియం. మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తున్నాం. సో లెట్ us go డౌన్. అప్పుడు ఏమొస్తుంది? ఎండోమైసియం. కాబట్టి ఎండోమైసియం లోపల ఏముంది? మజిల్ ఫైబర్. కాబట్టి ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎపిమైసియం, మజిల్, పెరిమైసియం, ఫాసికిల్, ఎండోమైసియం, మజిల్ ఫైబర్, ఇలా బయట నుంచి లోపల వైపు లేదా లోపల నుంచి బయట వైపు ఈ 3 లేయర్స్ను మరియు వాటి కప్పి ఉంచేటటువంటి పొరలను, వాటి కప్పి ఉంచేటటువంటి నిర్మాణాలను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మజిల్ ఫైబర్ను అల్ట్రా స్ట్రక్చర్లోకి వెళ్తున్నాం. అల్ట్రా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాను ఇది మజిల్ అయ్యా అని చెప్పాను కదా, రైట్. సో ఈ మజిల్లో మనం గమనించినట్లయితే డార్క్ బ్యాండ్, వైట్ బ్యాండ్, మళ్ళీ డార్క్ బ్యాండ్, వైట్ బ్యాండ్ అంటూ ఇలాగా నిర్మాణాలను మీరు గమనిస్తున్నాం. ఇది ఏమంటాము? డార్క్. దిస్ ఈజ్ కాల్డ్ వైట్ బ్యాండ్. కాబట్టి డార్క్ బ్యాండ్ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ లైట్ బ్యాండ్. డార్క్ బ్యాండ్, లైట్ బ్యాండ్, ఇలా 2 బ్యాండ్స్ ఉన్నాయి. దేంట్లో ముఖ్యంగా స్కెలిటల్ మజిల్ అనే నిర్మాణాన్ని చూసినట్లయితే మనకి ఈ విధంగా డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉంది కాబట్టి స్ట్రైప్డ్ మజిల్ ఆర్ స్ట్రయేటెడ్ మజిల్ అని మనం దీన్ని పిలుస్తాం. మళ్ళీ దీన్ని మీకు చెప్పినట్టుగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే ఎలా కనిపిస్తుంది అనేటటువంటి విషయం పైన మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, ఇదంతా మజిల్. దీంట్లో ఉన్న కట్టలు ఏమన్నా మీ కట్టల్ని? ఫాసికిల్. ఓకే, ఫాసికిల్ నుంచి బయటకు వచ్చినటువంటి ఇది మజిల్ ఫైబర్. ఈ మజిల్ ఫైబర్లో ఒక డార్క్ బ్యాండ్ ఉంది, ఒక లైట్ బ్యాండ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఈ డార్క్ బ్యాండ్ కింద డార్క్ బ్యాండ్ని, ఓకే, ఏదైతే వైట్ బ్యాండ్ ఉందో ఆ వైట్ బ్యాండ్ని ఇలాగా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటిది? వైట్ బ్యాండ్ అనగా లైట్ బ్యాండ్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది డార్క్ బ్యాండ్. ఓకేనా? సరే, ఇక్కడ మీరు చూస్తున్నారు పింక్ కలర్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ నిర్మాణం అంతా ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి నిర్మాణం, దీన్ని నేను బ్లాక్ చేశాను చూడండి, పింక్ కలర్లో ఉన్నదాన్ని. సరే, అలాగా అన్ని పింక్స్ని మీరు గమనించాలి. వాట్ ఈస్ దట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ పార్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ డార్కర్ అపియరెన్స్. కాబట్టి చూడడానికి డార్క్ కలర్లో ఉంది కాబట్టి దీన్ని మనము డార్క్ బ్యాండ్గా చెప్తాం. మరి డార్క్ బ్యాండ్కి అటు ఇటు వైపులో ఏముంది? light band. We can also call it as a I band. From here to here we can call I band. Okay, and from here to here we can call A band. కాబట్టి I band, A band, I band. ఇక్కడ చూడండి I band, మళ్ళీ A band, మళ్ళీ I band. సో ఇలా దీన్ని మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. సరే, ఇప్పుడు I bandలో ఏముంది చూడండి. I bandలో సన్నగా ఉన్నటువంటి తంతువులు ఉన్నాయి. There is a thin fibers are present. What are these fibers? These fibers are called actin fibers. We can simply call thin fibers. Okay, next ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? డార్క్ కలర్ కదా, కాబట్టి దీన్ని మయోసిన్. దీన్ని మనం ఏమన్నాము? యాక్టిన్ లేదా థిన్ ఫైబర్స్. దీన్ని ఏమంటున్నాము? మయోసిన్ లేదా థిక్ ఫైబర్స్. కాబట్టి థిక్ అండ్ థిన్ ఫైబర్స్ ఉన్నాయి. మరి దీంట్లో మన మధ్యలో చూడండి ఒక లైన్ ఉంది, దీన్ని ఎం లైన్ అని పిలుస్తాము. ఏంటి? ఎం లైన్ అనగా
thick filaments, the filaments which are very dark, in that in between what is present, M line is present. And you observe these thin filaments, they are extended only some part of the A band. అనగా ఈ సన్నగా ఉన్నటువంటి ఈ తంతువులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా లోపల వరకు ప్రయాణించలేదు. చూడండి, మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. ఇక చూడండి, ఇది ఇక్కడతో ఆగిపోయింది, ఇది ఇక్కడతో ఆగిపోయింది, ఇది ఇక్కడతో ఆగిపోయింది, ఇది ఇక్కడతో ఆగిపోయింది. ఇలాగా చూడండి, ఇక్కడ వచ్చినటువంటి లైట్ బ్యాండ్ నుంచి వచ్చినటువంటి తంతువులు ఓకే చూడండి ఇలాగా మధ్యలోకి వచ్చి ఆగిపోయాయి. అవునా? అంటే ఈ మధ్యలో గ్యాప్ అనేది మీరు గమనిస్తున్నారు కదా. ఎస్. సో అలా ఆ గ్యాప్ను మీరు ఇక్కడ ఎలా చూపించవచ్చు అంటే హెచ్ బ్యాండ్ అని చెప్తారు. దీన్ని హెచ్ బ్యాండ్ అంటారు. కాబట్టి హెచ్ బ్యాండ్లో ఏమున్నాయంటే ఓన్లీ థిక్ ఫిలమెంట్స్ అనగా మయోసిన్ ఫిలమెంట్స్ మాత్రమే ఉంటాయి. మరి అదే ఏ బ్యాండ్లో చివరలు గమనించండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ బ్యాండ్ అని చెప్పాను మీకు నేను కదా. కాబట్టి ఏ బ్యాండ్ యొక్క చివరలు అనగా ఇటు ఇటు ఇదిగో చూడండి. అంటే చివరని గమనించినట్లయితే ఏ బ్యాండ్ యొక్క చివరలు బోత్ థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ ఆర్ ప్రజెంట్, రెండింటినీ కలిగి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ రెండు ఉన్నాయో వాటి కలర్ అనేది ఇంకా ఎక్కువ డార్క్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెచ్ బ్యాండ్ అనేది లైట్ డార్క్ అయితే, అంటే హెచ్ బ్యాండ్ ఎక్కడ ఉంది చెప్పండి? హెచ్ బ్యాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ బ్యాండ్ కదా. ఇది హెచ్ బ్యాండ్ అనేది లైట్ డార్క్ అయితే అటు ఇటు ప్రక్కలు ఏమవుతాయి? మోర్ డార్క్ అవుతాయి. కాబట్టి డార్క్ బ్యాండ్ అనే దాంట్లో లైట్ డార్క్, మోర్ డార్క్ అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాము. తర్వాత ఈ థిన్ ఫిలమెంట్స్ని తీసుకున్నట్లయితే ఈ థిన్ ఫిలమెంట్స్ యాక్టిన్ ఫిలమెంట్స్ అంటున్నాం వీటిని. ఈ యాక్టిన్ ఫిలమెంట్స్ అనేవి ఓకే మధ్యలో ఐ బ్యాండ్ మధ్యలో అతికించబడి ఉంటాయి. ఎవరికి అతికించబడి ఉన్నాయి? జెడ్ లైన్. ఐ బ్యాండ్ మధ్యలో ఉన్నటువంటి లైన్ ఎవరు? జెడ్ బ్యాండ్. చూడండి, ఇక్కడ జిగ్జాగ్గా మీరు గమనిస్తున్నారు. ఏంటి జిగ్జాగ్గా ఉన్నటువంటిది? ఏమని చెప్పుకోవచ్చు? ఈ జిగ్జాగ్ని క్రాసేస్ మెంబ్రేన్ లేదా జెడ్ లైన్గా మనం చెప్తాము. కాబట్టి ఇక్కడ ఒక జెడ్ లైన్ ఉంది, ఇక్కడ ఒక జెడ్ లైన్ ఉంది. ఐ బ్యాండ్ మధ్యలో ఉన్నటువంటి లైన్ జెడ్ లైన్. కాబట్టి దీన్ని మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి రీజియన్ని సార్కోమియర్ అని పిలుస్తాము. సార్కోమియర్ అంటే రెండు జెడ్ లైన్ల మధ్య ఉన్నటువంటి ప్రదేశము. కాబట్టి సార్కోమియర్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద మజిల్. కాబట్టి ఈ సార్కోమియర్ అనేటటువంటి నిర్మాణము చాలా ముఖ్యమైనటువంటి నిర్మాణంగా మనము చెప్తాము. కాబట్టి ఒక సార్కోమియర్లో ఎన్ని జెడ్ లైన్లు ఉన్నాయి అని అడిగితే ఏం చెప్పాలి? 2 జెడ్ లైన్లు అని చెప్పాలి. మరియు ఎన్ని ఐ బ్యాండ్లు ఉన్నాయి? ఇటొక హాఫ్, ఇటొక హాఫ్, 2 హాఫ్ ఐ బ్యాండ్లు ఉన్నాయి. మళ్ళీ ఏది ఫుల్గా ఉందంటే ఏం చెప్పాలి? 1 ఫుల్ ఏ బ్యాండ్. మధ్యలో ఏ బ్యాండ్ ఫుల్గా ఉంది, అటు సగం ఇటు సగం ఐ బ్యాండ్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మనము ఎగ్జామినేషన్లో హాఫ్ ఐ ప్లస్, ఫుల్ ఏ ప్లస్, మళ్ళీ హాఫ్ ఐ ప్లస్గా రాసుకోవచ్చు. కాబట్టి పూర్తిగా మయోసిన్ తంతువులను మాత్రమే కలిగిన ప్రదేశం ఏది? ఎస్, దట్ ఈస్ హెచ్ జోన్. ఏ బ్యాండ్ మధ్యలో ఉన్నటువంటి హెచ్ జోన్ అలాగా తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇందులో ఐ బ్యాండ్ అంటున్నాం కదా. ఈ ఐ బ్యాండ్లో ఏం గమనిస్తున్నావు? ఆల్వేస్ థిన్ ఫిలమెంట్స్ ఓన్లీ, పలుచని తంతువులు మాత్రమే ఇందులో ఉన్నాయి. మరి ఏ బ్యాండ్ మొత్తాన్ని తీసుకో. ఏ బ్యాండ్ మొత్తాన్ని తీసుకుంటే ఏం కనిపించాయి నీకు? మధ్యలో థిక్ ఫిలమెంట్స్, సైడ్స్కి మాత్రం థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ ఆర్ దేర్. కాబట్టి ఏ బ్యాండ్ కన్సిస్ట్ బోత్ థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్, ఐ బ్యాండ్ కన్సిస్ట్ ఓన్లీ థిన్ ఫిలమెంట్స్. ఆ విధంగా మనము ఈ విషయాన్ని మనము గమనించవచ్చు. ముందుగా మనము థిన్ ఫిలమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ ఉంటుందని చెప్పాను? థిన్ ఫిలమెంట్ కేవలము ఐ బ్యాండ్లో మొత్తం ఉంటుంది మరియు ఏ బ్యాండ్ యొక్క చివరలకు మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఐ బ్యాండ్లో మొత్తంగా ఉంటుంది, ఏ బ్యాండ్లో మాత్రం చివరలకు మాత్రమే ఉంటుంది, మధ్యలోకి వెళ్ళదు. అలాంటి థిన్ ఫిలమెంట్ను మనం గమనించినట్లయితే ఈ థిన్ ఫిలమెంట్లో మీరు చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో మీరు గమనిస్తున్నారు, బ్లూ కలర్లో అన్ని బాల్స్ బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా మీకు. వీటిని జీ ప్రోటీన్ అంటారు. ఇక్కడ చూడండి, జీ ప్రోటీన్ అలాగా అన్ని జీ ప్రోటీన్లు కలిసి మనకు ఒక తంతువును ఏర్పాటు చేస్తాయి. మీన్స్ దే విల్ ఫార్మ్స్ ఏ
ఫైబర్. అలాగే జీ ప్రోటీన్లు మరొక తంతువును కూడా తయారు చేశాయి. కాబట్టి దెర్ ఈజ్ 2 ఫిలమెంట్స్. ఓకే, వాట్ ఆర్ దీస్ 2 ఫిలమెంట్స్? వాట్ ఆర్ దీస్ 2 ఫిలమెంట్స్? 2 ఫిలమెంట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఎఫ్ ఫిలమెంట్స్. వాట్ ఆర్ దీస్? ఎఫ్ ఫిలమెంట్స్. దిస్ ఈజ్ మేడ్ విత్ జీ ప్రోటీన్స్, గ్లోబ్యులార్ ప్రోటీన్స్. ఎట్ ద సేమ్ టైం దీనిపై నుండి ఇలాగా 2 బ్లాక్ కలర్లో లైన్స్ని మీరు గమనిస్తున్నారు, చూసారా? ఇలాగ తాడు మాదిరిగా ఉన్నటువంటి 2 నిర్మాణాలు ఒకదానినొకటి పెనవేసుకొని ఉన్నాయి. దే ఆర్ కాయిల్డ్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో ఈ విధమైనటువంటి కాయిలింగ్ ఉన్నటువంటి థ్రెడ్స్ని మనం ఏమంటున్నామంటే ఈ పిక్చర్లో కానీ కింద ఉన్నటువంటి పిక్చర్లో కానీ మీరు క్లియర్గా గమనించవచ్చు. ఓకే, 2 బ్లాక్ కలర్లో తీగలుగా ప్రయాణిస్తున్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని మనం ఏమంటున్నామంటే ట్రోపోమయోసిన్ అంటారు. ఏమంటారు? ట్రోపోమయోసిన్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం జీ ప్రోటీన్స్ అన్నీ కలిసి యాక్టిన్ ప్రోటీన్స్గా ఉన్నాయి. వీటిని యాక్టిన్ ప్రోటీన్స్ అన్నాము, గ్లోబ్యులార్ ప్రోటీన్స్. మరియు వీటి చుట్టూ ఉన్నటువంటి థ్రెడ్స్ని మనం ఏమంటున్నామంటే ట్రోపోమయోసిన్లు అంటున్నాము. ఈ ట్రోపోమయోసిన్కి పైన 3 యూనిట్స్ని మీరు గమనిస్తున్నారు. 1 2 3 ఇక్కడ అక్కడ. సో హియర్ యూ కెన్ సీ హియర్ అండ్ దేర్. ఈ పిక్చర్లో మీరు గమనిస్తున్నారు గ్రీన్ కలర్లో 3 బాల్స్ అక్కడక్కడ ప్రయాణిస్తూ మనకు మార్గ మధ్యంలో ఎదురవుతున్నాయి. ఏంటవి అంటే 1 2 3 1 2 3. చూడండి, అక్కడక్కడ నేను ఆ గ్రీన్ కలర్లో ఉన్న వాటిని సర్కిల్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇవేంటయ్యా అంటే ఈ 3 యూనిట్లకు పేరుంది. మధ్యలో ఉన్నదాన్ని TNI అన్నాము. ఇటు కుడి పక్కన మీరు గమనిస్తున్నారు TNC, ఎడమ పక్కన మీరు గమనిస్తున్నారు TNT. ఈ విధంగా TNC, TNI, TNT అనేటటువంటి 3 యూనిట్స్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. గ్లోబ్యులార్ ప్రోటీన్స్తో ఏర్పడినటువంటి ఎఫ్ ఫిలమెంట్లు 2, వీటిని యాక్టిన్ ఫిలమెంట్స్ అంటాము. వాటి చుట్టుకొని ఉన్నటువంటి పెనవేసుకొని ఉన్నటువంటి కాయిల్డ్ ట్యూబ్స్ 2, వాటిని మనము ట్రోపోమయోసిన్లుగా చెప్తాము. అదేవిధంగా 3 బంతుల మాదిరిగా మీరు గమనిస్తున్నారు గ్రీన్ కలర్లో. ఆ 3 యూనిట్లను ట్రోపోనిన్ ఏమంటాం? వీటిని ట్రోపోనిన్ అని పిలుస్తాం. ట్రోపోనిన్లు మొత్తం 3 భాగాలను కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా థిన్ ఫిలమెంట్ యొక్క నిర్మాణాన్ని మనము గమనించవచ్చు. థిక్ ఫిలమెంట్ అనేది కేవలము ఏ బ్యాండ్లో మాత్రమే ఉంటుంది, ఐ బ్యాండ్లో ఉండదు. కాబట్టి ఈ థిక్ ఫిలమెంట్ అనగా చూడండి, ఇలాగ థిక్ ఫిలమెంట్ ఉంటే మధ్యలో ఉన్నటువంటి లైన్ పేరేంటో మీ అందరికీ తెలుసు, ఎం లైన్. ఇటు ఉన్నటువంటి జోన్ పేరు మీకు తెలుసు, హెచ్ జోన్ కదా. మరి పూర్తి స్థాయిలో మయోసిన్ ఫిలమెంట్స్ ఉన్నటువంటిది ఏంటి? ఏ బ్యాండ్. ఏ బ్యాండ్ అంటే డార్క్ బ్యాండ్. కాబట్టి ఇదంతా డార్క్ బ్యాండ్గా ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి జోన్ని మనము ఏమన్నాం? మధ్యలో ఉన్నటువంటి జోన్ని హెచ్ జోన్ అన్నాం. కాబట్టి నేను ఇప్పుడు ఒక హెచ్ జోన్ను తీసుకొని మీకు మయోసిన్ ఫిలమెంట్స్ను చూపిస్తున్నాను. చూడండి, ఇగో ఇలాగా. ఓకే, సో ఒక తోకను కలిగి 2 నెక్స్ కలిగి ఉన్నటువంటి హెడ్స్ ఉన్నటువంటి భాగాలను మీరు గమనిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా హెడ్స్ని మీరు గమనిస్తున్నారు. ఓకే, అలాగా నేను ఇక్కడ ఈ పిక్చర్లో మాత్రం 2 హెడ్సెస్ చూపిస్తున్నాను. చూడండి, ఇదొక మరి ఈ విధంగా. సో ఇలా 2 దిక్కుల వైపులో మనం గమనిస్తున్నట్లయితే టెయిల్, తోక భాగం ఎటువైపు ఉంది? తోక భాగాలన్నీ ఎం లైన్కి దగ్గరగా ఉంటాయి. తోక భాగాలన్నీ ఎటువైపు ఉన్నాయి? ఎం లైన్ వైపు ఉన్నాయి. మరి హెడ్ ఎలా ఉంది? హెడ్స్ అన్నీ ఎటువైపు ఉన్నాయి? ఇటువైపుగా ప్రయాణిస్తే జడ్ లైన్ వస్తుంది. కాబట్టి హెడ్స్ అన్నీ జడ్ లైన్ను చూస్తుంటాయి, తోకలన్నీ ఎం లైన్ను చూస్తుంటాయి. ఈ విధమైనటువంటి అమరిక ఉంది హెడ్ మరియు నెక్, టెయిల్. కాబట్టి ఒక మయోసిన్ ఫిలమెంట్ను మనం తీసుకుంటే దాంట్లో 2 హెడ్స్ను గమనిస్తున్నారు, 2 నెక్స్ను గమనిస్తున్నారు, కానీ తోక మాత్రం ఒక్కటే. సో మీరోమయోసిన్లు అనేటటువంటి ప్రోటీన్ల ద్వారా టెయిల్ భాగం తయారైతే హెవీ మీరోమయోసిన్ల ద్వారా నెక్ అండ్ హెడ్ తయారవుతుంది. కాబట్టి హెడ్ అండ్ నెక్ కలిపి మనం ఒక భాగంగా చెప్తాము. దీన్ని
ఓకే, హెవీ మీరోమయోసిన్ ద్వారా తయారైన భాగం HMM అంటున్నా, టెయిల్ని మాత్రం LMM అంటున్నాను. అనగా టెయిల్లో లైట్ మీరోమయోసిన్స్ ఉంటే హెడ్లో మాత్రం హెవీ మీరోమయోసిన్స్ ఉంటాయి. కాబట్టి ఈ భాగాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది ఒక హెడ్, ఇది ఒక నెక్, ఇది ఒక టెయిల్ లాగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ టెయిల్ భాగం కదలదు, కానీ హెడ్ అండ్ నెక్ అనేది ఎప్పుడు ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి హెడ్ నెక్ ఫ్రీగా మూవ్ అవుతుంది. కాబట్టి ఈ భాగాన్ని మనము క్రాస్ ఆర్మ్ అని చెప్తాము. కాబట్టి క్వశ్చన్లో ఎవరు మూవ్ అవుతున్నారు, ఎవరు హెవీ మీరోమయోసిన్తో తయారయ్యారు, ఎవరు లైట్ మీరోమయోసిన్తో తయారయ్యారు, ఎవరి యొక్క హెడ్ ఓకే థిక్ ఫిలమెంట్ యొక్క హెడ్ ఎటువైపు ఉంది, టెయిల్ ఎటువైపు ఉంది అనేటటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి హెడ్లోనూ 2 పాకెట్స్ ఉంటాయి. ప్రతి హెడ్లో ఎన్ని పాకెట్స్ ఉన్నాయి? 2 పాకెట్స్ ఉన్నాయి చూడండి. కాబట్టి ఒక విధంగా మనము ఇది హెడ్ అనుకుంటే ఇటువైపు నుంచి ఒక పాకెట్, ఇటువైపు నుంచి ఒక పాకెట్, 2 పాకెట్స్ని కలిగి ఉంటుంది ఆ హెడ్. ఆ హెడ్లోని 2 పాకెట్స్లో ఒకటి ATP పాకెట్గా ఉంటుంది, ఒకటేమో యాక్టివ్ సైట్ను పట్టుకునే దానిలాగా ఉంటుంది. ఓకే, యాక్టివ్ సైట్ హోల్డర్. కాబట్టి యాక్టివ్ సైట్ని పట్టుకునేది ఒకటి, ATPని పట్టుకునేది మరొకటిగా 2 పాకెట్స్ను మనము దీంట్లో గమనిస్తూ ఉంటాము. ఈ విధంగా థిక్ ఫిలమెంట్ అనేటటువంటిది ఉంది. థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ట్రైయాడ్ సిస్టమ్. ట్రైయాడ్ పేరులోనే ఉంది, 3 భాగాలు కలిసినటువంటి ఒక భాగము అని అర్థం. కాబట్టి ఈ ట్రైయాడ్ సిస్టాన్ని మనం గమనించినట్లయితే చూడండి, మీరు ఇంతకుముందే నేర్చుకున్నారు థిక్ ఫిలమెంటు, థిన్ ఫిలమెంటు, థిక్ ఫిలమెంటు, థిన్ ఫిలమెంట్ అని మీ అందరికీ తెలుసు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము లైట్ బ్యాండ్ని తీసుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనము డార్క్ బ్యాండ్ని తీసుకుందాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థిక్ అండ్ థిన్ బ్యాండ్స్ని వరుసగా తీసుకున్నాం కదా. రైట్, చూడండి, ఈ ఎక్కడైతే ఐ బ్యాండ్ ఏ బ్యాండ్ కలుస్తుందో ఈ ప్రదేశంలో చూడండి, ఇది ఐ ఇది ఏ, ఎక్కడైతే థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ కలిసే ప్రదేశం ఉందో, ఎక్కడైతే ఇక్కడ ఐ బ్యాండ్ అండ్ ఏ బ్యాండ్ కలిసే ప్రదేశం ఉందో ఇక్కడ ఈ భాగంలో ఓకేనా, ఐ బ్యాండ్కి ఏ బ్యాండ్కి మధ్యలో బిట్వీన్ ఐ బ్యాండ్ అండ్ ఏ బ్యాండ్ దెర్ ఈజ్ ఏ ఫోల్డింగ్స్. వీటిని సార్కోలెమ్మా ఫోల్డింగ్స్ అంటారు. అనగా టీ ట్యూబ్యూల్. ఏమంటున్నారు? టీ ట్యూబ్యూల్. ఎక్కడుంది టీ ట్యూబ్యూల్? ఐ బ్యాండ్కి ఏ బ్యాండ్కి మధ్యలో టీ ట్యూబ్యూల్ అన్నారు. అనగా ఏంటి టీ ట్యూబ్యూల్ అంటే? సార్కోలెమ్మా అనేటటువంటి పైన కణము పైన ఉన్నటువంటి కండర కణము పైన అనగా మజిల్ సెల్ పైన ఉన్నటువంటి మెంబ్రేను సార్కోలెమ్మా, మన చర్మం పైన ఉన్నటువంటి మన షర్ట్ లాగా మనం దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మజిల్ పైన ఇది ఎలా అయిందంటే ఫోల్డ్ అయింది. ఎలా ఫోల్డ్ అయింది? అడ్డంగా ఫోల్డ్ అయింది. కాబట్టి ఇక్కడ టీ అనగా ట్రాన్స్వర్స్, కాబట్టి ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్ అంటాం. ఈ ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్కు ఇటువైపు సిస్టర్నే మరియు సిస్టర్నే అని 2 భాగాలుగా ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది. ER ఏమంటారు? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దీన్ని మనము మజిల్లో ఉంది కాబట్టి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని కూడా పిలుస్తాము. మొత్తానికి మనం ఏం గమనించాము? మధ్యలో ఉన్నటువంటి టీ ట్యూబ్యూల్, దానికి ఇరువైపులా ఉన్నటువంటి సిస్టర్నేలను గమనించాం. కాబట్టి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు అంటే వాట్ ఈజ్ ట్రైయాడ్ సిస్టమ్? ట్రైయాడ్ సిస్టమ్ అనగా 1 టీ ట్యూబ్యూల్ విత్ 2 సిస్టర్నే. టీ ట్యూబ్యూల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ సార్కోలెమ్మా, సిస్టర్నేస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ విధంగా ట్రైయాడ్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. మ్యామల్స్లో అనగా మిల్క్ గివింగ్ యానిమల్స్లో మనం ఈ నిర్మాణాన్ని ఏ బ్యాండ్కి ఐ బ్యాండ్కి మధ్యలో చూస్తాం. కానీ మ్యామల్స్ కానటువంటివి అనగా పాలు ఇవ్వలేనటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, పక్షులు కావచ్చు, సరీసృపాలు కావచ్చు, చేపలు కావచ్చు, ఉభయచరాలు కావచ్చు, అంటే రెప్టైల్స్, ఏవ్స్, amphibians and fishes, in that type of animals you can see the triad system on the Z line. కాబట్టి నాన్ మ్యామల్లేటెడ్ మ్యామల్స్ కానటువంటి వాటిలో ఎక్కడ చూసావు ట్రయాడ్ సిస్టమ్ని? Z లైన్ల పైన చూస్తాము. కానీ మ్యామల్స్లో మాత్రం చూడండి, ఇక్కడ మీరు ఎలా ఉందో ట్రయాడ్ సిస్టమ్ మ్యామల్స్లో చూడండి,
ఇది ఐ బ్యాండ్కి ఏ బ్యాండ్కి మధ్యలో మీరు చూస్తున్నారు ఎల్లో కలర్ లైన్ కనిపించిందా, ఎల్లో కలర్ లైన్. కాబట్టి ఈ ఎల్లో కలర్ లైన్కి అటువైపు ఇటువైపు ఇలా ముడతలు పడినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలనే ఏమంటున్నారు, సిస్టర్నే. కాబట్టి ఇది టీ ట్యూబ్యూల్ అయితే ఇటొక సిస్టర్నే ఇటొక సిస్టర్నే అని గమనించండి. మళ్ళొకసారి ఇక్కడ కూడా చూడండి, ఇది టీ అనగా ఎల్లో కలర్ లైన్కి నేను టీ అని పెట్టాను, ఇటొక సి రాశాను ఇటొక సి రాశాను, సిటీసి, దట్ ఈస్ కాల్డ్ ట్రయాడ్ సిస్టమ్. సో ఇలా నిర్మాణాత్మకంగా ఒక కణం ఎలా ఉంది, దాని లోపల డార్క్ బ్యాండ్స్ లైట్ బ్యాండ్స్ ఎలా ఉన్నాయి. డార్క్ బ్యాండ్ లైట్ బ్యాండ్ని మనము మయోఫైబ్రిల్స్ అని అంటాము. ఓకే, ఇందులో ఉన్నటువంటి వీటిని మయోఫిలమెంట్స్ అంటాము. డార్క్ బ్యాండ్ లైట్ బ్యాండ్ ఏమంటాము, మయోఫైబ్రిల్స్ అంటారు. మరియు యాక్టిన్ అండ్ మయోసిన్ లాంటి సన్నని మరియు మందమైన తంతువులను మనము మయోఫిలమెంట్స్ అంటాము. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఒక మజిల్లో ఏముంటుంది, ఒక స్కెలిటల్ మజిల్ స్ట్రక్చర్. ఒక స్కెలిటల్ మజిల్ యొక్క నిర్మాణాన్ని మనం చూస్తే మీకు చెప్పినట్టుగా డార్క్ బ్యాండ్ లైట్ బ్యాండ్స్తో పాటుగా మెనీ న్యూక్లియస్ ఉంటుంది. స్కెలిటల్ మజిల్ ఒక కండరాన్ని, స్కెలిటల్ మజిల్ యొక్క నిర్మాణాన్ని మనం తీసుకుంటే స్కెలిటల్ మజిల్. కాబట్టి స్కెలిటల్ మజిల్ యొక్క నిర్మాణాన్ని మనం తీసుకుంటే మీకు చెప్పినాను డార్క్ లైట్ బ్యాండ్స్ ఉంటాయనే విషయం మనం ఆల్రెడీ చాలాసేపు నుంచి మాట్లాడుకుంటున్నాం. కానీ వాటి యొక్క కేంద్రకాలు అనగా న్యూక్లియస్ని మనం గమనించినట్లయితే న్యూక్లియై ఆర్ పెరిఫెరల్. ఎలా ఉంది న్యూక్లియస్, న్యూక్లియస్, న్యూక్లియస్. చూడండి, ఈ ఒక్క డయాగ్రామ్లోనే మీరు 3 న్యూక్లియస్లు గమనిస్తున్నారు, అవునా కాదా? అవును. మరియు ఇటు పక్కన ఈ కండర కణాన్ని కప్పి ఉంచినటువంటి ద లేయర్ విచ్ ఇస్ సరౌండింగ్ ద మజిల్ ఫైబర్ ఈజ్ కాల్డ్ సార్కోలెమ్మా. ఏమన్నాం? సార్కోలెమ్మా. ఓకే, మరియు దీంట్లో ఉన్నదాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ని సార్కోప్లాజం, ఇందులో ఉండే సైటోప్లాజంని సార్కోప్లాజం అని చెప్తాం. కాబట్టి సార్కోలెమ్మా, సార్కోప్లాజం, సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటూ సార్కో అనే పదాన్ని మనం ఎక్కువగా వాడతాం. ముఖ్యంగా ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇందులో ఉండే మైటోకాండ్రియాను సార్కోసోమ్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? సార్కోసోమ్. కాబట్టి ఈ సార్కోసోమ్ అనగా మైటోకాండ్రియాలు. ఈ విధంగా మనకు నిర్మాణాన్ని మనం గమనించవచ్చు. ఇందులో ముఖ్యంగా ఉన్న విషయం ఏంటంటే ఎందుకు ఇన్ని న్యూక్లియస్లు ఉన్నాయి అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం. ముఖ్యంగా ఈ కండరము ఏర్పడడానికి ముందుగా ఏం జరిగిందంటే ఒక విషయం చూడండి, ఇది ఒక కణం, మళ్ళీ ఇదొక కణం, మళ్ళీ ఇదొక కణం, ఇలా మయోబ్లాస్ట్లు అనేటటువంటి కణాలు. ఏమంటారు వీటిని? మయోబ్లాస్ట్స్. ఈ మయోబ్లాస్ట్ అనేటటువంటి కణాలు ఒక్కొక్క కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. దే కన్సిస్ట్ ఓన్లీ 1 న్యూక్లియస్ ఇన్ ఈచ్. బట్ లాటర్ ఇన్ ద డెవలప్మెంటల్ ప్రాసెస్, ఎప్పుడైతే డెవలప్మెంట్ ప్రాసెస్ జరుగుతుందో అప్పుడు వీటి మధ్యలో ఉన్నటువంటి బౌండరీస్ అన్నీ కరిగిపోతాయి. ఎప్పుడైతే వీటి మధ్యలో బౌండరీస్ కరిగిపోయాయో ఇవన్నీ కలిసి ఒక కణంలాగా మనకు కనిపిస్తున్నాయి. అందుకనే మీరు గమనించారు 1, 2, 3 న్యూక్లియై. ఆ విధంగా వాటి యొక్క తల్లి కణాలు అనగా ముఖ్యంగా ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ద స్టెమ్ సెల్స్ కాల్డ్ మయోబ్లాస్ట్ సెల్స్, దే హ్యావ్ ఓన్లీ సింగిల్ న్యూక్లియస్. లాటర్ they fused with each other and the membrane between the cells disappeared. So that's why syncytial condition, బహుకేంద్రక స్థితి, సిన్సిషియల్ కండిషన్ని మనము గమనిస్తున్నాము. సిన్సిషియల్ కండిషన్ అనగా బహుకేంద్రక స్థితి ఉంది, కానీ వాటి యొక్క తల్లి కణాలకు మాత్రము ఏకకేంద్రక స్థితి ఉంది. దెర్ ఈజ్ 1 న్యూక్లియర్ సిస్టమ్ ఈజ్ దేర్. ఈ విధంగా మనము కణం యొక్క నిర్మాణాన్ని కూడా మనము చూడవచ్చు. స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనగా మజిల్ కాంట్రాక్షన్ ఎలా జరుగుతుంది. మనం ఈ విధంగా అన్నప్పుడు లోపల ఎలా మజిల్ అనేది సంకోచం చెందుతుంది, మీన్స్ హౌ ద మజిల్ కాంట్రాక్ట్స్. లెట్ us see in this topic called స్లైడింగ్ ఆఫ్ ఫిలమెంట్స్. అనగానే మీకు గుర్తుకొచ్చి ఉండొచ్చు, ఫిలమెంట్స్ అంటే ఎవరు? థిక్ ఫిలమెంట్ అండ్ థిన్ ఫిలమెంట్. కాబట్టి యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్స్ అనేటటువంటివి ఏ విధంగా ఒకదానిపైన ఒకటి స్లైడ్ అవుతున్నాయి అనేటటువంటి విధానాన్ని
హగ్జలే మరియు హాన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి హగ్జలే అండ్ హాన్సన్ అనే శాస్త్రవేత్తల యొక్క విధానం ప్రకారం వాళ్ళు ఏ విధంగా మజిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుందో మనం దీంట్లో చూస్తాము. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మన యొక్క మోటార్ న్యూరాన్స్ అనగా మెదడు నుంచి సంకేతాలను తీసుకువచ్చేటటువంటి న్యూరాన్స్ కదా. కాబట్టి ఈ మెదడు నుంచి సంకేతాలను తీసుకువచ్చేటటువంటి న్యూరాన్ని మనం ఏమంటాము? మోటార్ న్యూరాన్ అంటాం. ఈ మోటార్ న్యూరాన్ అనేటటువంటిది ఈ మజిల్కి దగ్గరగా వస్తుంది. కాబట్టి మజిల్కి దగ్గరగా, మజిల్ యొక్క సార్కోలెమ్మా దగ్గరగా ఉన్నటువంటి ఈ భాగాన్ని న్యూరో అనగా నర్వ్కి సంబంధించి, మజిల్ అనగా మస్క్యులార్, న్యూరో మస్క్యులార్ జంక్షన్ను చేరుకుంటుంది. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి విషయాలు, అంటే ద మెసేజ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీన్స్ ద బ్రెయిన్, సో దట్ ఈస్ కమింగ్ టు ది మజిల్. దిస్ జంక్షన్ ఈజ్ కాల్డ్ ఎన్ఎం జంక్షన్. ఎన్ అంటే న్యూరో, ఎం అంటే మజిల్. కాబట్టి న్యూరో మస్కులార్ జంక్షన్కి ఈ విషయాలు, మన మెదడు చెప్పినటువంటి విషయాలు ఇక్కడికి చేరుకుంటాయి. ఎప్పుడైతే ఈ న్యూరో మస్కులార్ జంక్షన్ దగ్గర ఈ నాడి నుంచి, మోటార్ న్యూరాన్ నుంచి ఎప్పుడైతే ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్ విడుదల జరుగును, న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క విడుదల జరిగింది. ఎక్కడ జరిగింది? న్యూరో మస్కులార్ జంక్షన్లో జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా షవర్ లాగా మీరు గమనించారు, నర్వ్ ఎస్పెషల్లీ ద న్యూరాన్, మోటార్ న్యూరాన్ రిలీజ్డ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇలా న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేసినటువంటి పదార్థాలు సార్కోలెమ్మాని డీపోలరైజ్ చేస్తాయి. చూడండి, సార్కోలెమ్మా ఇలా డీపోలరైజ్ అయిపోయింది. ఈ డీపోలరైజేషన్ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ట్రయాడ్ సిస్టమ్ ద్వారా, సిస్టర్నేట్ ద్వారా లోపలికి ప్రయాణిస్తుంది. ఈ విధంగా లోపలికి ప్రయాణించినటువంటి ఈ డీపోలరైజేషన్ అనేది సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి కాల్షియం అయాన్లను విడుదల చేస్తుంది. కాబట్టి ఇలా వచ్చినటువంటి విషయాలు ఇలా సార్కోలెమ్మా ద్వారా, ఇలా ట్రయాడ్ సిస్టంలోకి ప్రయాణించి, ఇలా సిస్టర్నేట్ ద్వారా కాల్షియం అయాన్లను విడుదల చేసింది. ఎప్పుడు కాల్షియం అయాన్స్ ఎక్కడ ఉన్నాయి? కాల్షియం అయాన్స్ అనేటటువంటివి ఎప్పుడైతే సార్కోప్లాజంలోకి విడుదలయ్యాయో, వాట్ ఆర్ దీస్? కాల్షియం అయాన్స్ ఆర్ నౌ రిలీజ్డ్ ఫ్రమ్ సిస్టర్నే ఇంటూ సార్కోప్లాజం. దేంట్లో ఉన్నాయి? సార్కోప్లాజంలో. ఈ సార్కోప్లాజంలో మీరు గమనించారు, థిన్ ఫిలమెంట్స్ పైన 3 యూనిట్స్ని మీరు గమనించారు, TNI, TNC, TNT. అవునా కాదా? చూడండి, ఇక్కడ కూడా మీరు గమనిస్తున్నారు TNC, TNT, TNI. సో ఎప్పుడైతే ఈ కాల్షియం అయాన్స్ విడుదలవుతాయో, ఆ విడుదలైనటువంటి కాల్షియం అయాన్స్ని ఎవరు పట్టుకుంటున్నారు? TNC పట్టుకుంటుంది. కాబట్టి మీకు ఈ 3 యూనిట్స్ ఉంటాయన్న విషయం తెలుసు, TNC, TNT, TNI. వీటిలో TNC పేర్లను, C అంటే విచ్ క్యాచెస్ ద కాల్షియం అయాన్. కాబట్టి ఎప్పుడైతే కాల్షియం అయాన్ని TNC పట్టుకుంటుందో, ఈ పట్టుకున్నటువంటి కాల్షియం అయాన్ని ద్వారా ఈ TNT, TNI అనునవి ఈ ట్రోపోనిన్ కాంప్లెక్స్ ఈ 2 పక్కకు జరిగిపోవడం వల్ల యాక్టివ్ సైట్లు ఓపెన్ అవుతాయి. సపోజ్ ఇది మయోసిన్ అనుకుంటే, ఈ మయోసిన్తో బంధించబడడం కోసం ఎప్పుడైతే ఈ థిన్ ఫిలమెంట్స్లో ఉన్నటువంటి ఫైబర్ పక్కకు జరిగిందో అప్పుడు యాక్టివ్ సైట్ బయటకు వస్తుంది. ఎవరు బయటకు వచ్చారు? యాక్టివ్ సైట్ అనేటటువంటిది బయటకు వచ్చింది. కాల్షియం అయాన్ని TNC తీసుకున్న తర్వాత ఆ 3 యూనిట్లు TNT, TNI మరియు ట్రోపోమయోసిన్లు కొద్దిగా పక్కకు జరగడం వల్ల ఆ ప్రదేశం నుంచి యాక్టివ్ సైట్ అనేటటువంటి ఒక భాగము బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చినటువంటి యాక్టివ్ సైట్ తోటి మయోసిన్లో ఉన్నటువంటి హెడ్, మీ అందరికీ తెలుసు మయోసిన్ హెడ్స్ ఈ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఇలా నెక్ ఉంటుందనే విషయాన్ని మనము ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు
ఇలా విడుదలైనటువంటి, ఇప్పుడు మనం గమనిద్దాం, ఇలా విడుదలైనటువంటి యాక్టివ్ సైట్కి ఇలా ఉన్నటువంటి హెడ్, మీ అందరికీ తెలుసు హెడ్ నెక్ మూవ్ అవుతుందని, కాబట్టి ఇది పట్టేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యాక్టివ్ సైట్ మరియు ఈ మయోసిన్ హెడ్ ఈ రెండు ఎప్పుడైతే బంధించబడ్డాయో దీన్ని యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ అని చెప్తారు. కాబట్టి యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ ఫామ్ అయిందా లేదా? ఎస్. కాబట్టి యాక్టోమయోసిన్ కాంప్లెక్స్గా మనం చెప్తాము. ఈ విధంగా ఒక క్రాస్ బ్రిడ్జ్ ఫామ్ అయింది. కాబట్టి దీంట్లో మనకు స్టెప్స్ ఇంపార్టెంట్. స్లైడింగ్ ఫిలమెంట్ థియరీలో ABCDEF ఇచ్చి ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాలపైన క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు విడుదలవుతున్నారు, ఎవరు క్యాచ్ చేస్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఎవరితో బైండ్ అవుతున్నారు అనేటటువంటి ఈ ప్రొసీజర్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్ ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని. కనిపిస్తుందా ఫ్రెండ్స్? క్రాస్ బ్రిడ్జ్ ఫామ్ అయిందా లేదా అనేటువంటి విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. రైట్. ఇక చూడండి, ఆ విధంగా ఇక్కడ ఫస్ట్ బ్లూ కలర్లో మీరు గమనిస్తున్నారు థిన్ ఫిలమెంట్, దీని నుంచి వచ్చినటువంటి యాక్టివ్ సైట్ని ఇలా ఉన్నటువంటి హెడ్ మీరు చూస్తున్నారు రెడ్ కలర్లో, అది ఇలా పట్టేసుకుంది. చూడండి, ఇగో ఇలాగా పట్టేసుకుంది. నా చేతి ద్వారా మీరు గమనించవచ్చు, ఇలాగ పట్టేసుకున్నటువంటి విషయం మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ విధంగా పట్టుకున్నప్పుడు క్రాస్ బ్రిడ్జ్ ఫామ్ అయింది. దీన్ని నేను క్రాస్ బ్రిడ్జ్ అంటున్నాను. అప్పుడు ఏమైంది అయ్యా అంటే ఒక ఫాస్ఫేట్ అయాను బయటకు వచ్చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మయోసిన్ హెడ్లో ఒకవైపు యాక్టివ్ సైట్ బైండింగ్, అనదర్ సైడ్ ఏటీపీ ఉంటుంది. ఏటీపీ అనేటటువంటి పాకెట్ నుంచి ఏటీపీ అనే పాకెట్ నుంచి ఒక ఫాస్ఫేట్ బయటకు వచ్చింది. ఇప్పుడు హెడ్లో ఏముంది? ఓన్లీ ఏడిపి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ మాట్లాడుకోబోతున్నాం. దీన్ని మనము పవర్ స్ట్రోక్ అంటాం. ఏమంటాము? పవర్ స్ట్రోక్ అనగా, ఒక్కసారి గమనించండి, ఇది యాక్టివ్ సైటు, ఇది ఇలా బంధింపబడి ఉంది. ఇప్పుడు మీకు తెలుసు దీన్ని ఒక్కసారిగా ఎం లైన్ వైపుకు నెట్టాయి. కాబట్టి దట్ ఈస్ ద స్టోరీ. కాబట్టి దే ఆర్ గోయింగ్ టు పుల్ ది క్రాస్ బ్రిడ్జెస్ టువర్డ్స్ ఎం లైన్. కాబట్టి ఎం లైన్ వైపుకి లాగబడుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ యాక్టివ్ సైట్ ఏదైతే ఉందో, ఈ యాక్టివ్ సైట్ని బంధించబడినటువంటి హెడ్ చూడండి, ఇలా ఉన్నటువంటి హెడ్ ఏమవుతుంది? దీన్ని ఇలాగా లాగుతుంది. ఎప్పుడైతే దీన్ని ఇలాగా లాగేసిందో, ఆ లాగడం పూర్తయిన తర్వాత ఎటువైపు లాగేసింది? ఎం లైన్ వైపు. ఎందుకంటే మీకు తెలుసు తోకలన్నీ ఎటువైపు ఉన్నాయి? ఎం లైన్ వైపే ఉన్నాయి. కాబట్టి తన యొక్క తోక భాగం వైపుకు లాగుతుంది. అనగా హెచ్ జోన్ కొన్నిసార్లు పూర్తిగా కనిపించకుండా పోయే ఛాన్స్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా జరిగిన తర్వాత ఆఫ్టర్ పవర్ స్ట్రోక్ లాగేసిన తర్వాత ఏడిపి కూడా లాస్ అవుతుంది. ఇట్ లూజెస్ ఏడిపి ఆల్సో. నౌ ద పాకెట్ ఈజ్ ఎంప్టీ. ఎప్పుడైతే క్రాస్ బ్రిడ్జ్ ఫామ్ అయిందో అప్పుడు ఒక ఫాస్ఫేట్ పోయింది. లాగబడ్డ తర్వాత మిగిలిన 2 ఫాస్ఫేట్లు కూడా పోయాయి. ఇప్పుడు పాకెట్ ఎలా ఉంది? ఎంప్టీ పాకెట్. బట్ ద క్రాస్ బ్రిడ్జ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. ఈ విధంగా మొత్తానికి తంతువులన్నీ ఒకదాని దగ్గరికి ఒకటి జరిగాయి. ఒక్కసారి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ జెడ్ లైన్ ఉంది, ఇక్కడ కూడా జెడ్ లైన్ ఉంది, అవునా? ఈ జెడ్ లైన్ ద్వారా ఉన్నటువంటి థిన్ ఫిలమెంట్స్ ఇటువైపు జరిగాయి, ఈ జెడ్ లైన్ కూడా ఇటువైపు జరిగింది. అనగా ముందుగా ఉన్నటువంటి లైన్కి బదులుగా మరొక జెడ్ లైన్స్ వేస్తున్నాను నేను. చూడండి, ఎందుకంటే ఇది ఇటు జరిగింది, ఇది కూడా ఇటు జరిగింది కదా. కాబట్టి దెర్ ఈజ్ ఏ construction, especially you can see there is a contraction here in the sarcomere size. What is this? Sarcomere. మీకు తెలుసు sarcomere అంటే ఏంటో. Sarcomere అంటే the space between 2 Z lines. ఇప్పుడు sarcomere size తగ్గిందా లేదా? ఎస్, sarcomere size తగ్గింది. థిన్ ఫిలమెంట్స్ అన్ని ఇటు జరిగాయా లేదా? ఎస్, ఇటు జరిగిపోయాయి కదా. కాబట్టి థిన్ ఫిలమెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడికి వచ్చాయి? ఏ లైన్ దగ్గరికి వచ్చాయి? ఎం లైన్. కాబట్టి ఎం లైన్కి దగ్గరగా వచ్చినప్పుడు ఈ హెచ్ జోన్ యొక్క ప్రదేశం యొక్క హెచ్ జోన్ డిజపియర్ అయిపోయే ప్రమాదం ఉంది. మరి ఏ బ్యాండ్ సైజులో ఏమైనా మార్పులు ఉన్నాయా? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఏ బ్యాండ్. ఏ బ్యాండ్లో ఎలాంటి మార్పు జరగదు. కానీ ఆ ఏ బ్యాండ్ మధ్యలో ఉన్న హెచ్ జోను డిజపియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్కోమియర్ సైజ్ కూడా తగ్గింది.
అంటే ఐ బ్యాండ్ సైజ్ కూడా తగ్గుతుంది. కానీ ఏ బ్యాండ్ యొక్క సైజ్ మాత్రం మారలేదు. ఏ బ్యాండ్ నెవర్ డిక్రీజెస్ ఇన్ ద సైజ్, బట్ ఐ బ్యాండ్ సార్కోమియర్ డిక్రీజెస్. H zone disappears. In the severe, okay, in the forced muscle contraction, there is a chance of disappearance of H zone. మరి చాలా జాగ్రత్తగా గమనించండి, ఎక్కడైనా ఫిలమెంట్స్ సైజ్ తగ్గిందా? నేను ఇలా అంటున్నాను, ఒక రాచెట్ మెకానిజాన్ని మీకు చూపిస్తున్నాను, ఇలా వాక్యలాంగ్ మెకానిజాన్ని మీకు చూపిస్తున్నాను ముందుకు వెనక్కి. దీనివల్ల ఈ ఫింగర్ సైజ్ ఏమైనా తగ్గిందా? లేదు. అలాగే థిక్ ఫిలమెంట్స్ అండ్ థిన్ ఫిలమెంట్ సైజ్ నెవర్ డిక్రీజెస్, జస్ట్ దే ఆర్ స్లైడింగ్, దట్స్ ఆల్. కాబట్టి ఫిలమెంట్ల యొక్క సైజు మార్పు అనేటటువంటిది కూడా జరగదు. కాబట్టి ఈ మజిల్ కాంట్రాక్షన్లో ముఖ్యంగా పవర్ స్ట్రోక్లో జరిగినటువంటి ఈవెంట్స్లో ఎవరు తగ్గుతున్నారు, ఎవరు పెరుగుతున్నారు అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా మనము గమనించాలి. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు విడిపోవాలి కదా, ఇంతకుముందు కలిశారు, ఇప్పుడు మళ్ళీ విడిపోవాలి. మళ్ళీ విడిపోవాలంటే పవర్ స్ట్రోక్ నుంచి మనము కొద్దిగా నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. చూడండి మిత్రులారా, ఇక్కడ మీరు గమనిస్తున్నారు, దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 3. ఇప్పుడు నేను గమనించాల్సినటువంటి విషయాలు మీరు చూడండి. ఇలాగా ఈ క్రాస్ బ్రిడ్జ్ ఫామ్ అయింది. ఓకే, మీకు తెలుసు ఇది హెడ్ లాగా ఉంది కాబట్టి దిస్ ఈజ్ మయోసిన్. మీ అందరికీ తెలుసు ఇది యాక్టివ్ సైట్ ఆఫ్ యాక్టిన్ ఫిలమెంట్ అనగా థిన్ ఫిలమెంట్. మళ్ళీ తిరిగి ఇది యథాస్థానానికి వస్తుంది. ఆఫ్టర్ పవర్ స్ట్రోక్ నా యాక్షన్ని గమనించండి, ఇలా వచ్చి పవర్ స్ట్రోక్ తర్వాత మళ్ళీ ఇది తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుంది, కానీ విడిపోదు. ఇది ఇలా విడిపోవాలంటే మళ్ళీ ఒక కొత్త ఏటీపీ, చూడండి ఇక్కడ మళ్ళీ ఒక కొత్త ఏటీపీ వచ్చి ఈ పాకెట్లో కూర్చున్న తర్వాత మళ్ళీ ఇది విడిపోతుంది. కాబట్టి రికవరీ స్ట్రోక్ విల్ హ్యాపెన్ ఓకే ఆఫ్టర్ ది ప్యాకెట్ ఫిల్డ్ విత్ న్యూ ఏటీపీ. సో ఆ విధంగా కొత్తగా వచ్చినటువంటి ఏటీపీ మళ్ళీ ఈ యొక్క యాక్టోమయోసిన్ క్రాస్ బ్రిడ్జ్ను బ్రేక్ చేస్తుంది. అలా బ్రేక్ చేయడం వల్ల ఓకే ఈ రెండిటి ఫ్రీగా అయిపోయాయి, అవునా? మళ్ళీ తర్వాత మొత్తానికి రికవరీ స్ట్రోక్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే మిత్రులారా, ఇప్పుడు మనం వెళ్తున్నాం 4th పార్ట్. దీంట్లో ఎప్పుడైతే మజిల్ నుంచి ముఖ్యంగా మోటార్ నర్వ్, మీకు తెలుసు మోటార్ నర్వ్ నుండి సిగ్నల్స్ రావడము ఆగిపోతాయో, మోటార్ నర్వ్ నుంచి నో సిగ్నల్, మనం చేయవలసిన పని అయిపోయింది అనుకుందాం, మనకు మళ్ళీ మజిల్ కాంట్రాక్ట్ చేసే అవసరం రాలేదనుకుందాం. ఇలా మజిల్ కాంట్రాక్షన్ చేసే అవసరం రానప్పుడు దెర్ ఈజ్ నో సిగ్నల్స్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అప్పుడు సార్కోలెమా డీపోలరైజ్ అవుతుందా? కాదు. ఎప్పుడైతే సార్కోలెమా డీపోలరైజేషన్ కాలేదో అప్పుడు టీఎన్సీయే కదా, కాల్షియం అయాన్స్ని క్యాచ్ పట్టిన వాళ్ళు ఎవరు ఇంతకుముందు? హూ రిసీవ్డ్ కాల్షియం అయాన్స్? టీఎన్సీ. మీకు టీఎన్టీ, టీఎన్ఐ, టీఎన్సీ గుర్తుంది కదా. అందులోంచి కాల్షియం అయాన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఇంతకుముందు క్యాచ్ పట్టారు, ఇప్పుడు ఆ క్యాచ్ వదిలేశారు, అనగా కాల్షియం అయాన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయాయి. దానికి మెయిన్ రీజన్ దెర్ ఈజ్ నో సిగ్నల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఎస్పెషల్లీ త్రూ ద మోటార్ న్యూరాన్. ఆ విధంగా ఎప్పటి నుంచి అయితే సిగ్నల్స్ రావడం బంద్ అయినాయో అప్పుడు ఈ టీఎన్సీ కాల్షియంను విడుదల చేస్తే మళ్ళీ తిరిగి కాల్షియము తన ట్రయాడ్ సిస్టంలోకి వెళ్తుంది, అనగా తన సిస్టర్ నేలోకి వెళ్ళిపోతుంది, ట్రయాడ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది, అవునా? సో ఆ విధంగా కాల్షియం అయాన్స్ ఎప్పుడైతే తన ప్రదేశానికి వెళ్ళిపోయాయో అప్పుడు ఓపెన్గా ఉన్నటువంటి యాక్టివ్ సైటు మళ్ళీ తిరిగి తన ప్రదేశంలోనికి క్లోజ్ అయిపోతుంది. బయటికి ఇలా వచ్చినటువంటిది మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి హెడ్ బైండ్ కావడానికి ఛాన్స్ ఉందా? నో, ఎందుకంటే ఇది వెళ్ళిపోయింది కదా, కాబట్టి ఇది మళ్ళీ పట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. చూడండి, కాబట్టి ఈ విధంగా మనము ఈ విషయాన్ని గమనించవచ్చు. కాబట్టి ఒక్కొక్క ఈవెంట్ను మనము ఎలా ప్రారంభమైంది మళ్ళీ ఎలా ఎండ్ అయింది అనేటటువంటి విషయాలపైన పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ రిగార్డింగ్ ద స్టెప్స్. ద టాపిక్ దిస్ ఈజ్ కాల్డ్ కోరీ సైకిల్. వాట్ ఈస్ దిస్? కోరీ సైకిల్. ఈ కోరీ సైకిల్లో ఏం జరుగుతుందయ్యా అంటే ఎప్పుడైతే ఒక మజిల్ ర్యాపిడ్గా కాంట్రాక్ట్ అవుతుందో దెర్ ఈజ్ ఏ
ర్యాపిడ్ కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్, ర్యాపిడ్ కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్. కాబట్టి మనం ఒక మజిల్ ఇలా కంటిన్యూస్గా కాంట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీనికి ఆక్సిజన్ సప్లై సరిగా జరగదు. ఎప్పుడైతే ర్యాపిడ్ మజిల్ కాంట్రాక్షన్ ఉందో ఆటోమేటికల్లీ ఆ ఏరియాలో ఆక్సిజన్ డెప్త్ జరుగుతుంది, అనగా ఆక్సిజన్ అనేది సరిగా అందించబడదు. ఎప్పుడైతే ఆ పర్టికులర్ మజిల్కి ఆక్సిజన్ డెప్త్ జరుగుతుందో అక్కడ గ్లూకోజ్కి బదులుగా గ్లైకోజన్ నుంచి ఎవరు రావాలి, గ్లూకోజ్ కావాలి మజిల్ కాంట్రాక్షన్కి. కానీ అక్కడ సరిపోయినంత ఆక్సిజన్ లేదు కాబట్టి డ్యూ టు ద ఆక్సిజన్ డెప్త్ వాట్ హ్యాపెన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ గ్లూకోజ్ anaerobic respiration occurs. Because of that anaerobic respiration, instead of glucose, pyruvic acid is formed. ఏం ఫామ్ అయింది మజిల్లో, పైరువిక్ యాసిడ్ ఫామ్ అయింది. మళ్ళీ ఈ పైరువిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్గా మారుతుంది. ఓకేనా, ర్యాపిడ్ మజిల్ కాంట్రాక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ డెప్త్ జరిగింది. ఆక్సిజన్ డెప్త్ జరిగినప్పుడు ఏ ప్రాసెస్ జరిగిందని చెప్పాను, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగింది. ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్లో పైరువిక్ యాసిడ్ వచ్చింది. ఆ పైరువిక్ యాసిడ్ తర్వాత లాక్టిక్ యాసిడ్ అయింది. కాబట్టి మజిల్లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది కాబట్టి మజిల్ విల్ గెట్ ఫ్యాటిగ్యూ. ఫ్యాటిగ్యూ అనగా ఏంటి, మజిల్ అలసిపోవడం. ఎప్పుడైతే వేగంగా మనం పరిగెత్తుతున్నాం అనుకో, కొంత దూరం పరిగెత్తగానే మన కాళ్ళు నొప్పులు వచ్చేసి మనం ఆగిపోతాం. ఎందుకంటే ఆ ఏరియాకి ఆక్సిజన్ సరఫరా సరిగా జరగలేదని అర్థం, మజిల్ అలసిపోయిందని అర్థం. ఎందుకు, అక్కడ లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అయింది. బికాస్ ఆఫ్ దాట్, అది ఆన్సర్. తర్వాత ఆఫ్టర్ దిస్ లాక్టిక్ యాసిడ్ వెన్ యు ఆర్ ఇన్ రెస్ట్, తర్వాత నువ్వు వేగంగా పరిగెత్తి ఎక్కడో చెట్టు కింద కూర్చున్నావు అనుకుందాం. ఆ కూర్చున్నప్పుడు అంటే డ్యూరింగ్ ద రెస్ట్ కండిషన్స్, సో దీస్ లాక్టిక్ యాసిడ్ విల్ గో బ్యాక్ టు లివర్. ఎక్కడికి వెళ్తుంది లాక్టిక్ యాసిడ్, ఏ ప్రదేశాన్ని చేరుతుంది, లివర్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. లాక్టిక్ యాసిడ్ మళ్ళీ తిరిగి పైరువిక్ యాసిడ్గా మారుతుంది. మళ్ళీ పైరువిక్ యాసిడ్ గ్లూకోజ్గా మారుతుంది. కాబట్టి ఇలా రావాల్సినటువంటి గ్లూకోజు లివర్లో గ్లూకోజ్గా మార్చబడింది. మళ్ళీ నువ్వు పరిగెత్తాలనుకున్నావు అనుకోండి వేగంగా, ఇట్ ఈస్ సప్లైడ్ టు మజిల్. లేదు నువ్వు అలాగే చెట్టు కింద పడుకొని ఉన్నావు అనుకో, నిద్రపోయావు అనుకుందాం, అంటే యు ఆర్ ఇన్ కంప్లీట్లీ రెస్ట్. ఎట్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్, దీస్ గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. కాబట్టి నీకు మళ్ళీ పని ఉంటే ఆ గ్లూకోజ్ అంత చేయబడుతుంది. లేదు అలాగే ఉంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద కంటిన్యూస్ రెస్ట్, దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ATP ఖర్చు అవుతే ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం 6 ATPs ఖర్చు అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరిగింది, లివర్లో జరిగింది. కాబట్టి లాక్టిక్ యాసిడ్ నుంచి పైరువిక్ యాసిడ్ నుంచి గ్లూకోజ్ రావడాన్ని కోరీ సైకిల్గా మనం చెప్తాము. ఈ విధంగా కార్బోహైడ్రేట్స్ కాకుండా అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్ ద గ్లూకోజ్ ఈజ్ కమింగ్. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్లూకోనియోజెనిసిస్. ఈ భాగాన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, గ్లూకోనియోజెనిసిస్. కాబట్టి కోరీ సైకిల్లో ఏం జరుగుతుంది, కోరీ సైకిల్లో గ్లూకోనియోజెనిసిస్ జరుగుతుంది. కాబట్టి లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకు కావాల్సినటువంటి గ్లూకోజ్ని అందజేసింది. ఈ విధంగా సైక్లిక్ మేనర్లో లివర్ టు టిష్యూ టు లివర్ జరిగేటటువంటి ఈ వైస్ వర్సా మెకానిజంని మనము కోరీ సైకిల్ అంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుందాం రెడ్ మజిల్, వైట్ మజిల్ అనే 2 రకాలైనటువంటి మజిల్స్ని మన శరీరంలో మనం చూస్తాం. సో ఇక్కడ వాట్ ఈజ్ రెడ్ మజిల్ అండ్ వాట్ ఈజ్ వైట్ మజిల్ వి విల్ సీ నౌ. రెడ్ మజిల్స్ మన శరీరంలో ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాటిలో మయోగ్లోబిన్ అనేటటువంటి పదార్థం ఉంది. కాబట్టి ఈ మయోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ను పట్టి ఉంచే హీమోగ్లోబిన్ లాంటి పదార్థము. కాబట్టి మయోగ్లోబిన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఆక్సిజన్ను పట్టి ఉంచుతుంది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి మజిల్గా మనము రెడ్ మజిల్గా చెప్తాము. ఇది మన శరీరంలో ఎక్కువ భాగాలలో ఉంటుంది.
వైట్ మజిల్ అనేది దీంట్లో మయోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి దీనంత రెడ్ కలర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీని పేరు వైట్ మజిల్గా మనము చెప్తాము. మరియు మయోగ్లోబిన్లో సార్కోజోమ్స్ అంటే ఏం చెప్పాను, సార్కోజోమ్స్ అంటే మైటోకాండ్రియా, సార్కోసోమ్స్ అనగా మైటోకాండ్రియా, ఇవి తక్కువగా ఉంటాయి ఇందులో. ఇందులో రెడ్ మజిల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి, మరి అదేవిధంగా వైట్ మజిల్లో తక్కువగా ఉంటాయి. రెడ్ మజిల్లో సార్కోజోమ్స్ ఎక్కువగా ఉంటాయి, మైటోకాండ్రియాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఎయిరోబిక్ రెస్పిరేషన్ అనేది బాగా జరుగుతుంది. మైటోకాండ్రియాలు ఆక్సిజన్ ఉపయోగించుకొని ఎక్కువ ఎనర్జీని విడుదల చేస్తాయి కాబట్టి ఇక్కడ ఎయిరోబిక్ రెస్పిరేషన్ అనేది మనము గమనిస్తాము. అదేవిధంగా ఇందులో మైటోకాండ్రియాలు తక్కువ ఉన్నాయి, వైట్ మజిల్లో మైటోకాండ్రియాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుంది. మరియు దీంట్లో రెడ్ మజిల్లో మనం గమనిస్తే రెడ్ మజిల్లో సార్కోప్లాజ్మిక్ రెటిక్యులం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వైట్ మజిల్లో సార్కోప్లాజ్మిక్ రెటిక్యులం ఎక్కువగా ఉంటుంది. చివరి పాయింట్ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, ఎందుకంటే రెగ్యులర్గా మన శరీరంలో జరిగే కదలికలన్నీ సాధారణంగా రెడ్ మజిల్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి రెడ్ మజిల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద నార్మల్ మజిల్ కాంట్రాక్షన్స్, రెగ్యులర్ మజిల్ కాంట్రాక్షన్స్. బట్ సడన్ అండ్ హైలీ ఇంటెన్సిఫైడ్ కాంట్రాక్షన్స్, సడన్గా జరిగేటటువంటి రియాక్షన్స్లో ఎవరు ముఖ్య పాత్ర వహిస్తారు? వైట్ మజిల్. ముఖ్యంగా మన కంటిలోని ఐ బాల్స్ని మనం గమనించినట్లే దట్ ఈజ్ మన కనుగుడ్లు అనేటటువంటి ఒక్కసారిగా వేగంగా మనం ఇలా తిప్పుతూ ఉంటాం, ఆ విధమైనటువంటిది. లేదా ఒక వ్యక్తి వేగంగా పరిగెత్తుకొచ్చి హై జంప్ చేసినప్పుడు సడన్గా పైకి లేవాలంటే కూడా అలాంటి మూమెంట్లో మన కనుగుడ్లు మరియు సడన్ హై జంప్ లాంటి ఇమ్మీడియట్గా చాలా వేగంగా చాలా ఫోర్స్ఫుల్గా జరిగేటటువంటి రియాక్షన్స్ని ముఖ్యంగా ఎవరు జరుపుతారు? వైట్ మజిల్ జరుపుతుంది. కానీ చాలా కొద్దిసేపటి వరకే దీని యొక్క యాక్షన్ ఉంటుంది. కానీ రెడ్ మజిల్ అలా కాదు. ఈ విధంగా రెడ్ మజిల్ వైట్ మజిల్కి మధ్యలో డిఫరెన్సెస్ని తెలుసుకోవాలి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలపైన నేను ఒక 6 వాక్యాలు రాశాను. దెర్ ఆర్ 6 స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు టుడేస్ టాపిక్. సో వీ హ్యావ్ టు చూజ్ the what is correct one and what is the wrong one from these statements. So here you can see A bands are dark and contains myosin and actin. What is the first point? A bands are dark and contains myosin and actin. Yes, you know very well. If you see A band, ఒకవేళ A band మనం గమనించినట్లయితే మధ్యలో ఎవరున్నారు? మయోసిన్ ఉంది. ఇటుపక్క ఎవరున్నారు? యాక్టిన్ ఉంది కదా. కొద్దిగా థిన్ ఫిలమెంట్స్ కొంత దూరం వరకు దీంట్లో ప్రయాణించాయా లేదా? ప్రయాణించాయి. కాబట్టి ఫస్ట్ ఇచ్చినటువంటి పాయింట్ కరెక్ట్. మరి అదేవిధంగా సెకండ్ చూసుకోండి, ఐ బ్యాండ్స్ ఆర్ లైట్ అండ్ కంటైన్స్ ఓన్లీ యాక్టిన్ అన్నాను. అవును, ఇక్కడ జెడ్ లైన్ ఉంది, ఇక్కడ కూడా జెడ్ లైన్ ఉంది. ఈ జెడ్ లైన్ల నుంచి వచ్చేటటువంటి ఏరియాలో మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఐ బ్యాండ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఐ బ్యాండ్. కాబట్టి ఈ ఐ బ్యాండ్లో మీరు ఎక్కడైనా డార్క్ ఫిలమెంట్ చూసారా? నో. ఓన్లీ ఐ బ్యాండ్లో ఏముంటాయి? ఓన్లీ యాక్టిన్సే ఉంటాయి, అనగా థిన్ ఫిలమెంట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి సెకండ్ పాయింట్ కూడా ఇక్కడ కరెక్ట్గానే ఉంది. మరి థర్డ్ పాయింట్కి రండి. డ్యూరింగ్ మజిల్ కాంట్రాక్షన్లో మీరు ఒక విషయాన్ని ఇలా గమనించాం. అప్పుడు ఏంటి? డ్యూరింగ్ ద మజిల్ కాంట్రాక్షన్ ఏ బ్యాండ్ సైజ్ డిక్రీజెస్ అన్నాను. దిస్ ఈజ్ రాంగ్. ఏ బ్యాండ్ సైజ్ తగ్గదు. ఎందుకంటే ఇలాగున్నటువంటి థిన్ ఫిలమెంట్స్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నాయి, థిక్ ఫిలమెంట్స్ ఆర్ నాట్ ట్రావెలింగ్. కాబట్టి థిన్ ఫిలమెంట్స్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నాయి, థిక్ ఫిలమెంట్స్ ఎలాంటి కదలిక లేదు కాబట్టి అక్కడ దాని యొక్క సైజు తగ్గే ఛాన్సే లేదు. మరియు ద పార్ట్ బిట్వీన్ 2 జెడ్ లైన్స్ ఈజ్ కాల్డ్ సార్కోమియర్. అంతే కదా, 2 జెడ్ లైన్ల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటాం? సార్కోమియర్ అంటాం. మరి చెప్పండి, ఇప్పుడు మరి సార్కోమియర్ సైజ్ తగ్గుతుందా మజిల్ కాంట్రాక్షన్లో? ఎస్. ఎందుకంటే ఇక్కడున్న జెడ్ లైను ఇక్కడున్న జెడ్ లైను ఎవరు అతుక్కొని ఉన్నారు జెడ్ లైన్లకి? థిన్ ఫిలమెంట్స్. కాబట్టి అవి స్లైడ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా జెడ్ లైన్ల యొక్క 2 జెడ్ లైన్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం అనేటటువంటిది మొత్తానికి దగ్గరగా వచ్చేసి సార్కోమియర్ సైజు తగ్గుతుంది. ఓకే, మళ్ళీ సెంట్రల్ పార్ట్ ఆఫ్ థిన్ ఫిలమెంట్ నాట్ ఓవర్లాప్డ్ బై థిన్ ఫిలమెంట్స్. అవును, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైనా ఓవర్లాపింగ్ జరిగిందా? జరగలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైనా ఓవర్లాపింగ్ జరిగిందా? జరగలేదు. ఇక్కడ మాత్రమే ఓవర్లాపింగ్ ఉంది, థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ యొక్క ఓవర్లాపింగ్ ఉంది. కానీ ఇటు ఏమైనా ఇక్కడ మధ్యలో ఉందా? లేదు. కాబట్టి ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమన్నాము? హెచ్ జోన్ అన్నాం. కాబట్టి థిన్ ఫిలమెంట్స్ ఎలాంటి ఓవర్లాపింగ్ చేయలేదు కాబట్టి ఆ జోన్ను మనం ఏమని పిలుస్తున్నాం? హెచ్ జోన్.
కాబట్టి ఈ పాయింట్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు డ్యూరింగ్ మజిల్ కాంట్రాక్షన్ హెచ్ జోన్ మే డిజపియర్. అవును, వేగవంతమైనటువంటి మరియు చాలా బలమైనటువంటి మజిల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు డ్యూరింగ్ ద హైలీ ఫోర్స్ఫుల్ మజిల్ కాంట్రాక్షన్లో ఆటోమేటిక్గా ఫిలమెంట్స్ ఇలా లోపలికి వచ్చేస్తాయి. కాబట్టి ఏ బ్యాండ్ లోపల ఉన్న హెచ్ జోను డిజపియర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము మజిల్ కాంట్రాక్షన్లో హెచ్ జోన్ డిజపియర్ అవుతుందా అంటే ఎస్, దెర్ మే బీ ఎ ఛాన్స్ ఆఫ్ డిజపియరెన్స్. కాబట్టి ఇక్కడ నేను ఇచ్చినటువంటి 6 స్టేట్మెంట్స్లో థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటే మనము రాంగ్ స్టేట్మెంట్గా తీసుకుంటాము. కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ థర్డ్ ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా అన్ని విషయాలపైన మనకు అవగాహన ఉన్నట్లయితే క్వశ్చన్స్ని మనం ఎలాగైనా సరే సాల్వ్ చేయవచ్చు.